కృష్ణపక్షం సాంఘిక నాటిక. శ్రీ విశ్వనాథ శాస్త్రి గారికి జై. 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 అయ్యా నమస్కారం అయ్యా. మీకు సన్మానం మా చేతుల మీదుగా జరగటం ఓ జన్మ సుకృతమయ్యా. ఈ మహాభాగ్యం అందరికీ కలగదయ్యా. మాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా. మరి నేను మీరు అనుమతిస్తే సెలవు తీసుకుంటానయ్యా. ధన్యుడనయ్యా. ముకుంద, బావా నిన్నటి దినాన నేను చెప్పినటువంటి కవితా లేఖలన్నింటినీ లిఖించేసావా? రాసేశాను బావా. ఎలా ఉందిరా? అద్భుతంగా ఉంది బావా. మా అక్క మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీ కళలో విషాదం విశేషంగా కనపడుతుంది. ఆ విషాదంలో విశ్లేషణ ఉంది, విచిత్రం ఉంది, వ్యంగ్యం ఉంది, ఆర్ద్రత ఉంది బావా. నా భ్రమరాంబను కోల్పోయిన నేను సౌరభము లేని సుగంధ పుష్పాలు, వెన్నెలను వెదజల్లలేని చందమామ, పారలేని సెలయేరుని వియ్యలేని వహతి, మౌనరోదన చేస్తున్నటువంటి నా గుండెల్లో విషాదం గాక ఉల్లాసం ఎక్కడి నుంచి వస్తుంది ముకుంద? బావా భోజనానికి సమయమైంది, వంటలోకి ఏం చేయమంటారు? నీ నోటికి రుచిగా ఉండేది ఏదైనా సరే అది చేయి నాయనా. అదేంటి రుచి నాకేనా, మీకు అవసరం లేదా? సంసారిగా సరాగాలు పలికే వారికే షడ్రుచులు కావాలి. వైరాగ్యంతో ఉన్న ఈ విరాగికి రుచులతో పనిలేదు నాయన. నీ నోటికి ఏది రుచిగా ఉంది అదే చెయ్యి. సరే నేను భోజనం సిద్ధం చేస్తాను, మీరు స్నానానికి వెళ్ళరండి. శాస్త్రి గారు, ఓ విశ్వనాథ శాస్త్రి గారు, పేరు చూస్తే కవి పండిత వరేణ్య విశ్వనాథ శాస్త్రి, కొంప చూస్తే ప్రేతాత్మలు తిరుగులాడే శ్మశాన వాటికలా ఉంది. అవునులే, ఆ భూతనాథుడు ఉండేది శ్మశానంలోనేగా, ఆయన వద్ద ఉండేది బూడిదేగా. విశ్వనాథుడని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఈయన వద్ద ఏముంటుంది? బూడిద. అందుకే నాకు ఇలాంటి వారిని చూస్తే ఇది, ఇలాంటి వారితో మాట్లాడాలంటేనే నాకు అది. ఎవరవయ్యా నువ్వు? పైకిలే. కుర్చీ బాగానే ఉందిగా. నీ పద్ధతే బాగోలేదు, ముందు లేస్తావా లేదా? ఆ కుర్చీలో కూర్చునే అర్హత కేవలం మా బావగారికి ఒక్కరికే ఉంది. అలాంటిది నువ్వు కూర్చుంటావా? పైకిలే. విశ్వనాథుడు ఆసీనుడయ్యే భస్మ సింహాసనమా ఇది? ఏం మాట్లాడుతున్నారు? మరేం లేదు, ఈ కొంపను చూడగానే మా మదిలో మెదిలిన భావకవనం. విశ్వనాథుడు వాసం ఉండే శ్మశానం, వారు తప్ప అన్యులు ఆసీనులు అవ్వజాలని భస్మ సింహాసనం. అద్భుతం కదూ. మీకు మీరే అనుకుంటే సరిపోతుందా? మరేం లేదు, పూలగండలోని దారం పూల పరిమళాన్ని కొద్దో గొప్ప అంటించుకొని ఆ పూలకి తన వలనే గుబాలింపు వచ్చిందని మురిసిపోతూ ఉంటుంది. కానీ ఆ దారానికి తెలియదు, అది కేవలం ఆ పూలన్నిటినీ ఒక చోటికి చేర్చే ఆధారమైన దారమని. అనుచితమైన ఉపమాలంకార ప్రయోగం, వ్యర్థమైన విషయం అర్థం చేసుకోండి కవిగా. మా పద ప్రయోగం ఉచితమే. మీరు కవి చెప్పే కవనాన్ని లిఖించే లేఖకులు మాత్రమే మీరు. కానీ కవితా పరిమాణాన్ని కొద్దో గొప్ప అంటించుకున్నారే తప్ప మాలా కవిగా లేరుగా. ప్రసంగం ఇక్కడికి వచ్చే ముందే చెప్పారులేండి. ఏమని? అదే, ఈ ఇంటిలో విశ్వనాథ శాస్త్రికి ఒక బావుమరుడున్నాడని. అందరికీ వెర్రి వేపకాయ ఉంటే ఆయనకు మాత్రం తాటికాయంత ఉందని అప్పుడు గ్రహించలేదు, ఇప్పుడు తెలిసొస్తోంది నాకు. అధిక ప్రసంగం, వచ్చిన విషయం సెలవేయండి. కుంటాం, విన్నవించుకుంటాం, కానీ ఉఫ్ అని ఊదితే ఎగిరిపోయే కాగితంతో కాదు, కాలాన్ని కూడా తన గలంతో కదిలించే కలంతో. మీరు ముందుగా మీ కాళ్ళకి బుద్ధి చెప్పి గలం విప్పి ఆ కలాన్ని కేక వేస్తే వచ్చిన కార్యం వివరించి నిష్క్రమిస్తాం.
కాగితం లేనిదే కళానికి విలువ లేదన్న సంగతి తమరు గ్రహించాలి. అర్థం కాలేదు. మీ రచనల్లాగే. అర్థమైంది మీ స్థాయి ఏమిటో. వివరించండి, విషయం ఏమిటో. మన వంటి కవి పండితుల్ని సన్మానించుకోవడం కోసం మా రాజావారి జన్మదిన సందర్భంగా రానున్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సాక్షాత్తు సరస్వతి మానస పుత్రులైనటువంటి మమ్మల్ని సాహితీ సమరానికి పిలవాలని మీ దగ్గరకు పంపారు మా జవ్వంగి రాజావారు. ఎక్కడెక్కడ నుండో వచ్చే సాహితీ సమరుల మధ్య పోరుకు మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన వారు సూటిగా విషయం చెప్పే ముందు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం సబబు. కానీ మీరు ఆ ధర్మాలను పాటించకుండా మా ఇంటికే వచ్చి మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు. మాట్లాడారు. మీలాంటి వారిని ఏరి కోరి పంపించిన మీ రాజావారి విజ్ఞతను మేము అర్థం చేసుకున్నాం. అందుకే సమ్మతించదలుచుకోలేదు. కానీ సాహితీ సమరాంగణంలో పాల్గొనాలని పిలిచిన మీ రాజా గారి యొక్క విన్నపాన్ని మేము అంగీకరిస్తున్నాం. వచ్చే ఉగాదికి జవ్వంగి చేరుకుంటామని మీ రాజా వారికి మా మాటగా విన్నవించండి. సెలవు తీసుకుంటాం. ముందస్తుగా మా ఆస్థానంలో మీ ఓటమి విచారం వ్యక్తం చేస్తున్నాం. గెలుపు మాదేనని ప్రకటించుకుంటూ నిష్క్రమిస్తున్నాం. వీడే ఎలా ఉన్నాడంటే అక్కడికి వచ్చే కవులు ఎట్లా ఉంటారో ఇదంతా అవసరమా బావా? వారు ఆహ్వానించిన కవులలో నాలాంటి వాళ్ళు ఉండొచ్చుగా. ముకుంద, ఒక్క మాటతో అందరినీ ఒకే తాటిని కట్టేశావు కదయ్యా. క్షమించండి, నేను అంత దూరం ఆలోచించలేదు. ముకుంద, మాట పెదవి దాటనంత వరకు అది నీ ఆధీనంలో ఉంటుంది. అదే మాట పెదవి దాటితే దాని ఆధీనంలో నువ్వు ఉండాల్సి వస్తుంది. చెప్తాం. అవును, నిజంగా విశ్వనాథ శాస్త్రి రచనలు అద్భుతం. అతని గనక ఈ పోటీలోకి వస్తే గెలుపు అతనిదే. ఈ పోటీలో నెగ్గిన వారికి గజారోహణంతో పాటు వజ్రవైడూర్యాలతో కనకాభిషేకం కూడా వస్తుంది. అన్ని పత్రికల్లోనూ వార్తలు వస్తాయి, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇలాంటి సువర్ణ అవకాశం నాకు దక్కాలి అంటే, నాకు మాత్రమే దక్కాలి అంటే ఆ విశ్వనాథ శాస్త్రి ఓడిపోవాలి. ఓడిపోవాలి అంటే అతన్ని ఓలలాడించాలి, అతన్ని బుద్ధికి మబ్బు కమ్మాలి, అతన్ని పిచ్చివాణ్ణి చేయాలి. అందుకు గాను కార్యం సాధించే ఒక కాంత కావాలి. మాటల్లోనే వచ్చేసావా? ఎలా ఉన్నారు కవి గారు? పేరు తులసి, స్వచ్ఛత నాస్తి. నీ లేని పరిమళం బహు జాస్తి. ఎక్కడెక్కడ నుండో వచ్చిన వారు సమర్పిస్తుంటారు వారి వారి ఆస్తి పాస్తి. విరూపాక్ష కవి గారికి ఈ తులసిపై అంత ఆపేక్ష ఎందుకో? ఆపేక్ష కాదు తులసి, సాపేక్ష. ఏది? నీ కుసుమ కోమలమైన కరస్పర్శ నా కణతల్లో పామవు, అంతకంతకు నా శిరోభారం అధికమవుతున్నది. రైట్. ఇంకెక్కడి మా శిరోభారము ఎప్పుడో మాయమైనది. రానున్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాజావారు సాహితీ సమరాన్ని ఏర్పాటు చేశారట. అవును, అందుకేగా మా ఈ తిప్పలు కుప్పలు తెప్పలుగా ఎక్కడెక్కడ నుండో వచ్చే సాహితీ సమరుల మధ్య పోరుకు ఇంతవరకు ఈ పోటీలో నన్ను ఓడించిన వారే లేరు. ఇకపై రారు అని మాటివ్వు. ఇలా సరిపోతుందా?
ఇక్కడ కూడా ప్రమాణం చేయాలా? మీ సానులకి అలాంటి సరస్సుని ఎలా సుఖపెట్టాలో బాగా తెలుసు. అది తెలియకునే ఇన్ని ఆస్తులు సంపాదించానంటారా? ఉన్న ఆస్తులు చాలవన్నట్టు మీకు కొత్త ఆస్తుల మీద ఆశ చావదుగా. మీకు తెలుసుగా బావగారు. నాకు తెలుసు, కానీ నీ పనితనాన్ని తెలుసుకోవాలనే తలంపు ఇప్పుడే నా మెదడులో మెదులుతోంది. ఎన్నేళ్ల నా సహచర్యంలో నా పనితనం మీద మీకు సందేహం కలగడం ఏంటో. నీ ఆశ తెలుసు, కానీ నీ దగ్గరకు వచ్చిన వారిని నువ్వు వశపరుచుకోగలవు. కానీ నీ అంతట నీవుగా వేరొకరి వద్దకు వెళ్ళి వారిని వశపరుచుకోగలవా లేదా అన్నదే నా సందేహం. విరాగిని కూడా సరాగినిగా మార్చే సమ్మోహన హస్తం నా మేని సౌందర్యం. కస్తూరి, జవ్వాది, పునుగు తదితర మిశ్రమ భరితం నా సౌందర్యం. పెద్ద పెద్ద షౌకార్లు కూడా తమ తమ ఆస్తుల్ని నా పాదాక్రాంతం చేసిన చరిత్ర మీకు తెలుసుగా బావగారు. అందుకే నీ సాని విద్యకి నాదో చిరు పరీక్ష. నెగ్గేవనుకు సింహాచలంలోని నా మూడంతస్తుల మేడ నీ సొత్తు. మరి నెగ్గకపోతే? ఓ జన్మత్తము నువ్వు నాకు మాత్రమే సొత్తు. ఆలోచించి నిర్ణయం తీసుకో. పరీక్ష ఎట్టిదైనా నెగ్గగలి. అదేంటో సెలవిండి కవిత్ర. శబాష్. అయితే విను. విజయనగరం విశ్వేశ్వర పురాగ్రహారంలో విశ్వనాథ శాస్త్రి అనే కవి పండితుడున్నాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. అతన్ని నీ వశం చేసుకోవాలి. అతను నువ్వంటే పడి చావాలి. అతన్ని పిచ్చివాణ్ణి చేయాలి. అతని నోటి వెంట కవనం వెలువడడానికి కూడా వెళ్ళి చెయ్యగలవా? చేస్తాను. శబాష్. మరొక మాట, అతనికి ఒక బావమరిదున్నాడు. వాడు బ్రహ్మచారి శతమర్కటం. వాడు బావగారి మీద ఈగను కూడా వాళ్ళనివ్వడు. అతన్ని ఆ విశ్వనాథ శాస్త్రి నుంచి దూరం చెయ్యాలి. లేకుంటే నువ్వు ఆ విశ్వనాథ శాస్త్రికి దగ్గర కాలి. ఇది నీ గెలుపుకు నేనిస్తున్న చిరు సలహా మాత్రమే. ఇవిగో ఆ విశ్వనాథ శాస్త్రి రచనలు. ఆశాంతం చదివి ఆపులింపు చేసుకో. అవసరమైనప్పుడు అక్కరకు వస్తాయి. మరి నాకిక సెలవా కవిత్ర? సెలవు. విజయంతో వస్తావని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అవును, నేను కవీంద్రుడనే. కవి ఇంద్రుడనే. తన ఇంద్ర పదవికి అడ్డొచ్చిన వారిని, ఆ మునుల సైతం మునులను అడ్డుపడే ఆ ఇంద్రుని దారి ఈ కవీంద్రుడి దారి. చరిత్ర ఎన్నడూ గెలిచిన వారిని గుర్తుపెట్టుకుంటుంది. తన పుటలలో వారికే స్థానం కనిపిస్తుంది. ఇదే ప్రకృతి మాయ. కాచుకో విశ్వనాథ. ఇనుప కచ్చడాలు కట్టిన మునులు సైతం బయట కొంగు రెపరెపలకు దాసోహమే. ఇది విరూపాక్ష కవి విరచిత చక్రబంధం. తప్పించుకోలేవు. తులసి, తులసి, వస్తున్నాను స్వామి. ఎక్కడ మీరు? తులసి, తీసుకోండి స్వామి. తులసి, నీవు వచ్చిన నాటి నుండి నీవు మాకు చేస్తున్న సేవలు మాకెంతో ఆనందదాయకంగా ఉంటుంది. స్వామి, ఇలా జీవితాంతం మీ సహచర్యంలో
నన్ను ఉండిపోనివ్వండి స్వామి. బావా బావగారు, ఆమె వచ్చినప్పటి నుంచి మీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అవునరా, మీ అక్క పోయినప్పటి నుంచి నా జీవితం శుక్లపక్షపు అమావాస్యలా మారిపోతే తులసి రావడంతో పూర్ణిమలా మారిందిరా. కాదు, గట్టిగా అమావాస్యలా పరిణమించింది. అవును, ముకుందుడే మాట్లాడుతున్నాను. తాను వచ్చినప్పటికీ మీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తాంబూలం తప్ప మరేది తెలియని మీరు తాగుడికి బానిసయ్యారు. కవనం తప్ప మరేమీ తెలియని మీరు ఒక కాంత వ్యామోహంలో. నీతో చెప్పించుకునే స్థితిలో నేను లేను. ఏ కూసావు నువ్వు? ఆహాహాహాహా. ఈ నంగనాశి వేషాలేసే ఆయన పుట్టలో వేసుకున్నావు. నీలాంటి వారికి ఇంట్లో చోట్లేదు. ముందు బయటికి పో. నీకు ఆ మాట అనడానికి ఏ మాత్రం అర్హత లేదురా. నువ్వు ముందు వెళ్ళు బయటికి. వారికి ఆమె సంగతి తెలియట్లేదు. నీకే ఆ సంగతి తెలియదురా. నువ్వు నా భార్య తమ్ముడు అని ఎన్నాళ్ళు నేను నా ఇంట్లో వెళ్ళరా. వెళ్ళు. మీరు ఆవేశపడకండి, రండి ఇలా కూర్చోండి. స్వామి, ముకుంద, అర్థం చేసుకోవడం అంటే నీవు నా కవనాలను లేఖించిన లేఖకుడు మాత్రమే. కానీ తులసి ఆశాంతం నన్ను ఆకలింపు చేసుకున్నదిరా. నా మనసును చదివిందిరా. తులసి రాకతోటి నా జీవితంలోకి నవవసంతం వచ్చినట్టుగా ఉందిరా. ఛీ! తులసి అలంకరణలు లేకుండా అలా ఉండిపోయేది. మీలాంటి కవి పండితుల సేవ కన్నా నాకు వేరే అలంకరణలు భూషణాలు ఎందుకు స్వామి? అవునా? ఆ గదిలో నా భార్య పట్టు చీరలు నగలు ఉన్నాయి. ఆ నగలు పెట్టుకుని ఆ చీర కట్టుకుని మా కళ్ళకు కనువిందు చెయ్యవు? చేస్తాను, తప్పకుండా చేస్తాను. కానీ కానీ ఈ ఔషధం మరో గ్లాసు తాగాకే. తప్పదా? తప్పదు. ఈ ఔషధం తాగినప్పుడు చేదుగాను ఘాటుగాను ఉంటుంది. మా ముకుందుని మాటల్లాగే. సేవించాక ఎలా ఉంటుంది ఏంటి? సమ్మోహన పరిచే నీ సౌందర్యంలా ఉంటుంది. నన్ను మైమరపింపజేసి మందిరంలా ఉంటుంది. స్వామి, మా ముకుందుడు దీన్ని మధువు అంటున్నాడు. వాడికేం తెలుసు? నా నరాల బలహీనతకి ఆయుర్వేద బ్రహ్మ సత్యనారాయణ శర్మ గారు ఇచ్చినటువంటి దివ్య ఆయుర్వేద ఔషధమని. వాడి మాటలు నువ్వేం పట్టించుకో. స్వామి, పాపం ముకుందుడు బ్రహ్మచారి కదూ, ఇలాంటివి తెలియలేండి. అవును తులసి, నీవు నర్తకివి కదా. నా కోసం కొన్ని నిమిషాలు నాకు నాట్య ప్రదర్శన చేయవు? చేస్తాను, తప్పకుండా చేస్తాను. కానీ కానీ ఈ ఔషధం మరో గ్లాసు తాగాకే. తప్పదా? తప్పదు. చందన చర్చిత లేపిత సుగంధభరిత పరిమళాలను వెదజల్లి నీ మేని పరిమళం కోసమే విరచించి ఉంటాడు ఆ జయదేవ కవీంద్రుడు ఈ అష్టపదిని. చిలుకలలో తడిసి పరవశించే నమిలిన మీ గాన వర్షంలో మైమర్చి మీకోసం నృత్యిస్తాను. స్వరాల ఝరిలో జతులు కలుపుతూ మీ ధమకాల అలలపై ఎగిసి పడే నావల నా నాట్య విన్యాసంతో మిమ్మలను రంజింపజేస్తాను స్వామి. అద్భుతం, అద్భుతం. తులసి, మన ఇరువురి కలయిక మహా అద్భుతమే అవుతుంది. అయితే నాదొక షరతు. షరత ఏమిటది? మన ఈ మహాయజ్ఞానికి ఎట్టి ఆటంకము కలగరాదని నాకు మాటివ్వండి. ఇస్తున్నా. ఎందుకలా నవ్వుతున్నావు? మీ విజయనగరంలో దగ్గర వారికి అయిన వారికి ఎంతో కావలసిన వారికి మాట ఇలాగే ఇస్తారన్నమాట. మీ రాజమహేంద్రవరంలో దగ్గరి వారికి అయిన వారికి
ఎంతో కావలసిన వారికి మాట ఎలా ఇస్తారు ఏమిటి? ఆ? ఆ? ఇలా మాటివ్వండి. మరి మీరు శాస్త్రి గారు, మీ ముద్దులో విద్యుత్తుందండి. నా శరీర వీణను ఒక్క ముద్దుతో శృతి చేసిన మరి మీకు నువ్వు చెప్పావు, నేను చెప్పలేకపోతే. అయితే మొదలెడదామా? ఆట వరకేనా? పాట కూడా? ఇప్పటికీ మీ పాటకి నా ఆట. ఆ తర్వాతే ఆ తర్వాత పాటలైనా పొరపాట్లైనా ఆలపించండి. చందన చందన చేత నీల కలేవర తీర్థవసన వనమాలి. చందన చేత నీల కలేవర తీర్థవసన వనమాలి. మండిత గండయుగ అనిహము కవధూని కరే విలాసిని విలసతి పరే. కాపి విలాప విలోల విలోచన కేడినదెంత మనోజం. అయ్యము కవధూని కరే కరోజి వదన సరోజం. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? దైవదర్శన కోసం తీసుకొచ్చిన పూలని ఒక బజారు దాని మీద వేసి అవమానపరుస్తావా? నేనెవరు అనుకుంటున్నావురా? నా శృంగార దేవతరా? నా చర్యలనే తప్పు పట్టేంతటి సాహసమానిది. నా అచ్చామూర్తిని నువ్వు అవమానపరుస్తావా? కంటికి కనిపించని ఆ దేవుడికి నమస్కారం చేసి పూజ చేసే కంటే నా కంటి ముందు ప్రత్యక్షమైన ఈ దేవతకి పూజ చేయాలనుకున్నాను. అది నేరమంటావా? ఏం రాక్షసి, ఏనాడు పన్నెత్తి మాటైనానని మా బావగారు నన్ను కొట్టేలా చేశావు. దైవం తప్పదల వంచిన ఆయన ఈరోజు ఒక తుచ్చమైన మానవ కథ దాసోహమయ్యేలా చేశావు. నేను నిన్ను వదలను, నిన్ను చంపి మా బావని కాపాడుకుంటాను. వెళ్ళరా నువ్వు? నీకు నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళరా నువ్వు, వెళ్ళు వెళ్ళు. ఈ విశ్వనాథ శాస్త్రి చనిపోయినా నా పేరును ముట్టుకోవడానికి కూడా నీకు అర్హత లేవు. వెళ్ళరా, వెళ్ళరా. మీరు ఆవేశపడకండి. ఇలా రండి, ఇలా కూర్చోండి. ముందుకు తీసుకోండి స్వామి. స్వామి అర్థం చేసుకోవడం అంటే ఇది. తులసి, స్వామి, తెలిసి తెలియక చేసిన ముకుందుడి చేష్టలకు మీరెందుకు ఇంత ఆవేశపడుతున్నారు? నీకు తెలియదు. వాడి స్థాయి ఏంటో వాడు మరిచిపోయి నా కవితా దేవతనే వాడు అవమానపరుస్తాడా? ఎంత ధైర్యం ఉంటే వాడు అంత పని చేస్తాడు. స్వామి, ఇప్పుడు ముకుందుడు వెళ్ళిపోయారు. మీరు కవితలు చెప్తుంటే రాసేదెవరు స్వామి? నీవున్నావుగా. నేనా? నా కవితా వేషానికి కారకురాలివై లేఖించే లేఖకురాలివి కాలేవా? అబ్బో, మీ ఆవేశాన్ని నేను తట్టుకోగలనా? నాకు ఆ నమ్మకం ఉంది తులసి. ఏమో స్వామి, అలవాటు లేదని.
కాస్త నిదానంగా సెలవివ్వండి. ప్రతి సుఖ సారే గతమభిసారే మదన మనోహర వేషం నకురునితం విని గమన విళంబనం నకురునితం విని గమన విళంబనం అనుసరతం హృదయేశం ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమా. స్వామి, ఏం చేస్తున్నారు? ఏదేదో అవుతుంది స్వామి. నా తల్లి ఆవేదన చేసుకుంటున్నా. ఆమె కౌగిలిలో కరిగిపోవాలని ఆరాటపడుతున్నా. తులసి, ఈ భక్తుడిని కరుణించి నీలో ఐక్యం చేసుకోవు. భావ కవిత సలిలరయ్య గుచ్చిపోయే కాలము బాగు. తులసి, స్వామి, తులసి, స్వామి, తులసి. మీరా? అవును, చిత్తుగా తాగి మత్తుగా పడుకున్నట్టున్నాడు. అవును, పడుకున్నాను. ఇవిగో పత్రాలు. ఏంటివి? సింహాచలంలోని నా 3 అంతస్తుల మేడ తాలూకు పత్రాలు నీ పేర రాయించాను. ఇక నీ తక్షణ కర్తవ్యం వీడి జీవితంలో నుంచి అంతర్ధానమైపోవడమే. ఈ పరిస్థితిలో వారిని వదిలేసి వెళ్ళిపోవడమా? అదే కదా మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం. కవీంద్ర, ఈ పత్రాలు మీరే తీసుకోండి. వారి సహచర్యంలో నేను పూర్తిగా మారిపోయాను. వారి ప్రతిరూపాన్ని నా గర్భంలో సాని మాతృత్వం కోసం తహతహలాడుతోందా? అంతకన్నా ముందు నేను ఆడదాన్ని కవీంద్ర. మాతృత్వంలో ఉండే మధురమేమిటో, సానిగా నేను కోల్పోయిందేమిటో వారి సహచర్యంలో నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. మరెప్పటికీ మా జీవితానికి రావాలి. నేనెంత వెర్రివాణ్ణి తులసి. కోటితో పోతుంది లేవిడి పీడ అని ఆ కార్యాన్ని నీకప్ప చెప్పాను. సమయాన్ని వృధా చేశాను. ఇంతకు ఈ పందెంలో నువ్వు ఓడానంటావా లేక గెలిచానంటావా? పందెంలో ఓడాను. ఒక మనిషిగా నన్ను నేను గెలుచుకున్నాను. పందెంలో ఓడిన నిన్ను నేను గెలుచుకున్నానే. నువ్వు నా సొత్తు. కవీంద్ర, కవీంద్ర, నీకు దండం పెడతాను. ఆయన వదిలి నేను రాలేను. ఆయన వదిలి నేను రాలేను కవీంద్ర. ఆయన సహచర్యంలో నేను పూర్తిగా మారిపోయాను. మళ్ళీ నన్ను అదే రొంపులేకు లాగడం మీ వంటి సరస్వతి పుత్రులకు తగదు. నన్ను దయవించి మన్నించి మరెప్పటికీ మా జీవితంలోకి వెర్రివాడిని. నా సొత్తు వేరొకరికి సొంతమవుతూ ఉంటే చూస్తూ ఊరుకునేంత మంచివాణ్ణి కాదు తులసి. ఆ విషయం నీకు బాగా తెలుసు. ఏం చేస్తారు? ఏం చేస్తానా? చంపేస్తాను. నిన్ను కాదే వాడిని. అన్యాయమే మరి. నా సొత్తు వేరొకరి సొత్తు అని చెప్పడం పరమ అన్యాయం. అందుకే వాడిని చంపి నిన్ను నాతో తీసుకెళ్తాను. తులసి, తులసి, ఎక్కడున్నావు? నా కోసం విలువలాడిపోతున్నా. నిద్రపోతున్నావా? ఒక్కసారి ఆయన పాదాలకి నమస్కారం నన్ను అనుమతించండి. నువ్వు నన్నెందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదే. వాడి పాలిట కాలయమున్నవుతాను, నా పంతం నెగ్గించుకుంటాను. లేకుంటే నువ్వు వినకుంటే వాడిని చంపైనా నిన్ను నాతో తీసుకెళ్తాను.
నుంచి నీ ముసలి బావ ప్రాణాలు కాపాడాలి అంటావు. అంతేనా ముకుందా? ఆ విశ్వనాథ శాస్త్రి ఈ తులసి కొరకు అంతలా పరితపించిపోతున్నాడని నీవు అంత దూరం నుంచి ఇంత దాకా రావాలా? ఎంత అమాయకుడు అయ్యా నువ్వు. తులసి, తులసి, ముకుందుడు మన ఇంటికి వచ్చాడు. వచ్చినప్పటి నుండి వారి బావగారి గురించి చెబుతూ వలవల ఏడుస్తున్నాడు. మంచి తీర్థంతో మర్యాద చెయ్యి. ముకుందా, అలానే నిలబడ్డావే, కూర్చో. దెబ్బ తగిలిందా? మరి ఆనాడు మీ ఇంటిలో ఆ విశ్వనాథ శాస్త్రి కుర్చీలో కూర్చున్నందుకు నన్నెంతగా అవమానించావో, మరి ఆనాడు ఈ గుండెకు ఎంతగా గాయమైందో ఊహించలేకపోయావు కదూ. ఇది అసలు మాత్రమే, మరి వడ్డీనో? మంచి తీర్థంతో మర్యాద చేయమన్నారే కానీ కూర్చోబెట్టి మర్యాద చేయొచ్చుగా. ముకుందా, కూర్చోండి. మంచినీళ్ళు తీసుకోండి. అన్నట్లు తులసి తీర్థం తప్ప పచ్చి గంగ నీరు కూడా ముట్టని శుద్ధ బ్రహ్మచారులు మీరు. సాని చేతి నీరు కరముత్రంతో సమానమని మరిచారేమో. అలా ఇది కదా రక్తి కట్టించే సన్నివేశం. బావగారి కోసం ఒక బావుమరిది కరముత్రాన్ని సైతం అమృత పానీయంగా సేవించాడు. అలా ముకుందా, వెళ్దాం పద. ఎక్కడికి? ఆయన దగ్గర. నేనింకా అనుమతించనిదే. అదేంటి, ఇంతకు ముందేగా సానుకూలంగా స్పందించారు అని నువ్వు అనుకున్నావు. కానీ ఆ విశ్వనాథుడు మరణించినా సరే వాడి పీనుగును చూడ్డానికి కూడా నిన్ను వదిలివేయను. ముకుందా, నీవు తెచ్చిన రాయబారము బూడిదలో పోసిన పన్నీరే అనుకో. నడు నడు బయట. ఇది గదా రక్తి కట్టించే ప్రతీకార సన్నివేశం. ఈ విరూపాక్ష కవిని అమర్యాదగా అవమానించినందుకు ఆ బావమర్దులకు ఈ విరూపాక్ష కవి విధించిన శిక్ష. తులసి, తులసి, ఈ విరూపాక్ష కవి ప్రతీకారానికి సహకరించిన నీకు ఏం కావాలో కోరుకో. కోరుకోమంటారా? కోరుకో. కోరుకోమంటారా? కానీ ఆ విరూపాక్ష ఇంటికి వెళ్ళడం తప్ప. ఎప్పటి నుంచో మీతో కలిసి మధు తాగాలన్నదే నా కోరిక. మరిప్పుడు వెలిగుచ్చలేదే? ఎంత కోరికైనా సమయం సందర్భం రావద్దు. మీ సానులు బహ చెడ్డవారే. వెళ్ళి వెళ్ళి తీసుకురాము. ఈ సాని మునుపెన్నడూ వెలిబుచ్చని కోరిక కోరిందంటే దీనిలో ఏదో కుట్ర దాగుందని అనుమానించాడు. ప్రేమ ఎంతటి ఘాతుకానికైనా ఒడికిట్టిస్తుంది. అయినా ఆ విశ్వనాథుని మీద ఈ సానికి ఉన్నది ప్రేమ లేక వ్యామోహమా? ఏదైనా సరే నాకు మాత్రం ఈ సాని మీద వ్యామోహమే. అందుకే మతి కలిగి ప్రవర్తించవలే. తీసుకోండి. ఆలోచిస్తున్నాను.
ఈ మధువులో నువ్వు అన్ని సమపాలలో కలిపావా లేదా అని ఆలోచిస్తున్నాను. కలిపాను. కలపాల్సినవి అన్నీ కలిపాను. మరేమిటి తులసి, నీ చేతులు అలా వణికిపోతున్నాయే? అది బయట చాలా చలిగా ఉంది, అందుకే కాదు. మీతో కలిసి మధు సేవిస్తున్నాను కదా, అందుకని. అబద్ధం. భయపడ్డావా? కవిని కదా చెలొత్తి విసిరాడు. సేవించండి. ఈ మధువులో ఇంకొకటి కలపాలి. ఏంటది? అదే నీ పెదవుల మధురామృతం. అది కలిపినంత మాత్రానే కదా ఆ మధువుకు మత్తెక్కిచ్చేది. పుచ్చుకో. కడుపుతో ఉన్నాను, బిడ్డకు కీడు చేస్తుందేమోనని. విశ్వనాథుడి వంశాంకురమేగా, ఆ పిండానికి వచ్చిన కీడేమీ లేదులే. కానీ తాగు, ఒక్క గుటకతో పని సమాప్తమవుతుంది. తాగు, ఏం ఆలోచిస్తున్నావు? మనం అనుకున్నన్ని తెలివితేటలు లేవు. అదే ఉండింటే ఈ సాని ఆ మధుపానం సేవించేది కాదు. కాబట్టి నేను ఇక నిశ్చయంగా ఆ మధువును తాగవచ్చు. మీరు సేవించండి కవీంద్ర. మీ సానులు మహా చెడ్డవారే. ఏదైనా కోరిక కోరితే మా ముందు కాళ్ళకి బద్దాలు వేస్తారు, ముందుకు కదలనివ్వరుగా. ఆ మధువుని నీ చేతిలోనే అందించి ఆ ముచ్చట తీర్చుకో. ఏమిటి మధు ఇంత ఘాటుగా ఉంది? నేను సేవించాను కదా. అవునులే, ఈ మధువులో నీ పెదవుల మధురామృతం కలిసింది కదా, అందుకే మధువుకు ఘాటెక్కింది. నరనరాల్ని కోస్తూ నా గుండెలోకి దిగుతుంది. ఏం కలిపావే రాక్షసి? విషం. విషమా? అవును. ఇలాంటి దుర్మార్గుడి భూమి మీద ఉండడానికి అనర్హుడు. నేను దుర్మార్గుడనా? కాదా? సున్నిత మనసుగా ఉండాల్సిన కవులలో కుచిత బుద్ధిగా పుట్టావు. నిలబెట్టుకోవడం కోసం ఉన్నతిగా చలామణి అవుతున్నావు. ఏ కవులైనా కళాకారులైనా ప్రజాహిత కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు. మరి నువ్వు నీ స్వార్థం కోసం, కేవలం నీ స్వార్థం కోసం మాత్రమే బ్రతుకుతూ నువ్వు ఉన్నతిగా చలామణి అవుతున్నావు. అందుకే నీలాంటి దుర్మార్గుడే భూమి మీద ఉండడానికే అనర్హుడు. వస్తున్నాను స్వామి, మీ దగ్గరికి వస్తున్నాను. కవి మహారాజులు కీర్తి పూవంతులాపాద మస్తకములు తాకి పులకించే ఆనాడు నేడు పిచ్చివాడననుచు గులకరాతి సత్కారములందెను ఈనాడు. పన్నీటి జలకాల తానమాడిన తరువు రుదిర దారల నోర్చ నగవుచుండే కాలమే రీతి ఏ రీతి వచ్చి ఇంతు. తులసి ఎక్కడికి వెళ్ళిపోయింది తులసి?
నా భ్రమరాంబను మించిన అనురాగాన్ని నాకు పంచి ఎక్కడికి వెళ్ళిపోయావు తులసి? నీ ఎడబాటు నన్నెంత బాధిస్తుందో తెలుసా? భారంగా తీసుకుంటున్న ఈ ఊపిరినడు, ఆగిపోలేక కొట్టుకుంటున్న ఈ గుండెనడు, నా కళ్ళ వెంట చాలు వారి కన్నీటి చుక్కనడు. తులసి, 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 నీవు వెళ్ళిన ఆ క్షణం నుండి కనురెప్పలు మూయలేక, కలల్ని మరవలేక కాలిన కట్టనైతిని. తులసి, మీ అడవాడు భరించలేను తులసి. ఏంటి బావా ఈ దారుణం? ఏంటి గాయాలేంటి బావా? కనికరం లేని కాలం దాపురించింది బావా. గుంటి నుండి గాయాలేంటి బావా? తులసి, వచ్చేసావా? నాకు ఎలాంటి కష్టాల్లో నేనున్నానని, సేద తీరాలని, నాకు ఓదార్పు కలిగించాలని వచ్చావా తులసి? బావా బావా, నేను నీ ముకుందుండు బావా. ముకుందా? మేమా? అవును బావా. తులసి రాలేదా? తులసి 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 రాదు రాదు రాలేదు. వెళ్ళిపోరా, నీవు కూడా అక్కర్లేదు. ఎక్కడికి నేను ఒంటరిగా ఉంటాను. ఎక్కడికి పోను బావా. నాకు నువ్వు తప్ప ఎవరు తెలుసు బావా. నీ ఒడిలోని అక్షరాలు దిద్దుకున్నానే, నీ కళ్ళ ముందే పెరిగానే. అలాంటి నువ్వు తప్ప నాకు ఎవరు తెలుసు బావా. నిన్ను వదిలి నేను ఎక్కడికి పోను బావా. తప్పదు రాకుండా. కొన్ని బంధాలు కొన్ని సందర్భాల్లో విడిపోక తప్పదు, తెంచుకోక తప్పదురా. అవును, ఈవేళ తిథి ఏంటి? ఈరోజు అమావాస్య, కృష్ణపక్షం. పైగా 1:42 నుండి 2:53 వరకు గ్రహణకాలం బావా. సరైనటువంటి సమయం. ముకుందా, నాకు సాయం చేస్తావా నాయన? ప్రాణాలైనా ఇస్తాను బావా. మన ఊరి చివర ఉన్న దేవాలయానికి వెళ్ళి మహారుద్ర హోమం చేయించు. అక్కడి నుండి అగ్నిని నీ ఆరకుండా నీ చేతితో తీసుకెళ్ళి సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చన జరిపించు. అక్కడ నుంచి నా కోసం తులసి తీర్థం తీసుకురా. తులసి తీర్థమా? ఎందుకు బావా? కారణాలు అడక్కు ముకుందా, కాలమే సమాధానం చూపుతుంది. వెళ్ళిరా నాయన. జాగ్రత్త బావా. యావత్ జగత్తును అమృతతుల్యం చేస్తున్నా ఈ కృష్ణపక్షం నాకు మోడులా కనిపిస్తుంది. వీచే ఆ చల్లని తెమ్మెరలు నా శరీరాన్ని భరించలేని వేడిమితో ముద్దాడుతున్నాయి. ఎందుకు? నిరంతరం సౌందర్యోపాసనతో కవితా లతలను ఆశువులుగా పలికారు నాలోని భావకుడు. నేడు సౌందర్యోపాసన చేయలేక మోడుగా రిక్తహస్తాలతో నిలబడిపోయాడు. పెనుగొండ రాజావారు బహుకరించిన వజ్రపు టుంగరం. ఇన్నాళ్ళు నీవు నా చేతి వేలికి అలంకరణగా ఉన్నావు. నేడు నీవే నాకు మోక్షాన్ని ప్రసాదించబోతున్నావు. ఓ కఠిన కర్కశ శత్ర సూత్ర కాలమా, కలంతోటి కవరాలను లేఖించిన ఈ కవి రాజేంద్రుని నీలో కలుపుకునే సమయం ఆసన్నమైంది. ఈ కవి బాణుని అస్తమై ఈ కృష్ణపక్షము అమావాస్య నాడు ఈ గ్రహణ కాలంలోనే సంభవించనున్నది.
తులసి, నీవు లేని నా గుండెకు గాయాన్ని ఈ వజ్రమే మారుతుంది. ఈ వజ్రం నా పేగులను కోస్తూ రక్తాభిషేకంతో చిందించే రక్తంతోనే మోక్షాన్ని ప్రసాదించబోతుంది. తులసి, నరకలోకపు బాధ. తులసి, నీవు లేని ఈ బాధ ముందు ఈ శరీరం అనుభవించే బాధ ఏ పాట? తులసి, తులసి, మీ అన్నది లేకుండా మిమ్మల్ని విడిచి వెళ్ళినందుకు నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. వచ్చేసాను స్వామి, వచ్చేసాను. నా పాపాలను ఒప్పుకొని మీ పాద పద్మాలపై నా ప్రాణ కుసుమాల్ని సమర్పించాలని, నేను సుమంగళిగా వెళ్ళాలని వచ్చేసాను స్వామి, వచ్చేసాను. ప్రసాదించారు. ఆఖరి గడియలో ఉన్న నీవు పసుపు కుంకాల కోసం నీవు రావని రాలేవని ఈ వజ్ర తులసి, ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ దౌర్భాగ్యరాని కోసం, ఈ అభాగ్యరాని కోసం నేను ప్రాణ త్యాగానికే సిద్ధపడ్డారా స్వామి? త్యాగం కాదు తులసి, నా పరమేశ్వరునిలో ఐక్యం కాబోతున్నా. తులసి, మన ఇరువురి హృదయాల పవిత్ర సంగమంలో నేను సుమంగళిగా చేసుకున్నాను తులసి. నిండు ముత్తైదువులా వర్ధిల్లు తులసి. విలువలేని నా జీవితాన్ని విలువని కల్పించారు. నాకు మాంగళ్యాన్ని ప్రసాదించారు. ఏ జన్మకు ఇది చాలు స్వామి. తులసి, ప్రేమమూర్తిగా నాకన్నా ముందే నిన్ను నువ్వు గెలిపించుకుని ఆ దేవుని సన్నిధికి వెళ్ళిపోయావా తులసి? తులసి, దాసిగా నా జీవితం లేకొచ్చి అర్ధాంగిగా నాకు కృష్ణ పక్షాన్ని మిగిల్చి వెళ్ళిపోయావా తులసి? బావా, కాలంలోనే నువ్వు చెప్పినట్టు తులసి గడ్డం తీసుకొచ్చాను బావా. తులసి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇంకా మా బావగారి జీవితంలో అన్ని శుక్లపక్షాలే, పౌర్ణమిలే. బావా, ఇక నీ రచనా వ్యాసంగంతో ఈ సాహితీ లోకాన్ని సుసంపన్నం చేయి బావా.
తులసి బావగారికి కావలసిన సంబరాలు సమకూర్చు, నేను దసరాను మనల్ని పట్టుకొస్తాను. ఆ? ఇంకా అలాగే ఉన్నారే? అవునులే, చాలా కాలం తర్వాత కలుసుకున్న ప్రేమికులు కదూ. ఈ లోకాల్ని మర్చిపోయి పైలో ఎక్కడో ఏదో వేరే లోకంలో అలా 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 విహరిస్తున్నట్టున్నారు. బావా, బ్రహ్మచారిని నేను ఒకటి ఉన్నాను మర్చిపోయినట్లున్నారు. బావా బావా, ఎంత పిలిచినా పలకరే. తులసి, నువ్వైనా ఈ లోకంలోకి రా. తులసి తులసి, బావా బావా, నన్ను వదిలి వెళ్ళిపోయావా బావా? అందుకోసమే నా తులసి తీర్థం తీసుకురమ్మన్నావు. అయ్యో, ఇంక నేను ఎక్కడికి పోవాలి? ఎందుకోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి బావా? మన జీవితాల్లో అన్ని శుక్లపక్షం పౌర్ణములే అనుకున్నాను, కానీ కృష్ణపక్షం అమావాస్యలా చీకట్లు కమ్ముకుంటాయని అనుకోలేదే బావా బావా. అయ్యో అయ్యో బావా. అనుకునేవాడు తరతరాలుగా యుగయుగాలుగా గుడిసెలో ఉన్నవాడి దగ్గర నుంచి మేడల్లో మిద్దెల్లో ఉన్నవారి వరకు అసూయ, ఈర్ష, ఒకరి గొప్పతనాన్ని ఒకరు చూడలేక, ఇంకొకరి గొప్పతనాన్ని మరొకరు ఒప్పుకోలేక, ఎదుటి వారిలోని గొప్పతనాన్ని జీర్ణించుకోలేక ఎలాగైనా అతనిని ఓడించాలి, ఎలాగైనా అతని నాశనం చెయ్యాలి, ఎలాగైనా ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి, ఎలాగైనా వారిని విడదీయాలి అని ఎన్ని అడ్డదారులు తొక్కైనా విజయాన్ని చేజిక్కించుకోవాలని అనుకునేవాళ్ళు ఎంతో మంది మన సమాజంలోనే ఉన్నారు. ఈ అసూయ, ఈర్ష, ద్వేషాల నడుమ నలిగి ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతో మందికి మా ఈ కృష్ణపక్షం నాటిక అంకితం.